మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రానున్న 5 రోజుల్లో వీరు మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తారు. వీరి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ దేవత ఆరాధన కూడా చేయండి. రాబోతున్న గడ్డు పరిస్థితుల నుండి తప్పకుండా భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు. అయితే మిమ్మల్ని మోసగించబోతున్న ఆ యొక్క వ్యక్తులు ఎవరో, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే కుంభరాశి వారి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి సలక్షణాలు ఈ రాశి జాతకుల యొక్క సొంతంగా చెప్పవచ్చును. అయితే గోచర రీత్యా గ్రహాల నీచ స్థితుల ఆధారంగా ఈ రాశి జాతకులకు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో మీరు అస్సలు తెలుసుకోలేకపోతారు. అందరికీ అన్ని విషయాలు అస్సలు చేరవేయద్దు. నమ్మిన వ్యక్తులను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. రానున్న 5 రోజుల్లో ఎటువైపు నుండి ప్రమాదం వస్తుందో మీకే తెలియదు. మీకు రాబోతున్నటువంటి ఎన్నో రకాల అవకాశాల్లో మీరు నమ్మిన వ్యక్తులే మీరు చేజార్చుకునేలాగా చేస్తారు. మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తారు. లేకపోతే గనక వచ్చిన అవకాశాలు మీ చేతికి రాకుండానే చేజార్చేస్తారు. ఒకవేళ మీ చేతికి వచ్చిన అవకాశమైనా కూడాను మీకు మీరుగానే ఆ యొక్క అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకునే విధంగా మిమ్మల్ని చాలా వరకు కూడా వారి మాయలో పడేస్తారు. కావున ఈ రాశి జాతకులు చేయాల్సిందల్లా ఏమిటంటే గనక ప్రతి విషయంలో కూడా రహస్యం అనేది మెయింటైన్ చేయాలి. అంటే చెయ్యబోతున్న విషయం కానీ, చేసిన విషయం కానీ, చేసేసిన విషయం కానీ ఎవ్వరికి ఏ విధమైనటువంటి సమాచారాన్ని మీ నోటితో మీరు చేరవేయద్దు. అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ని మిగిల్చేయండి. అంటే మీరు చేస్తారా చెయ్యరా, లేకపోతే మీ యొక్క జీవితంలో మీరు పైకి రావడానికి ఏ ఆలోచనలు చేస్తున్నారు, లేకపోతే గనక మీ యొక్క ఉన్నతి పెరగడానికి గల కారణాలు ఏమిటి, ఇలా ప్రతిదీ కూడాను ఎదుటి వారికి తెలియకుండా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయండి. అంటే అబద్ధాలు చెప్పడం కాదండి, నిజాన్ని మీరు దాచగలిగితే గనక మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లగలుగుతారు. లేదంటే వీరే మిమ్మల్ని మోసగిస్తారు. ఈ యొక్క మోసం ఎలా ఉంటుంది అంటే గనక ధనపరమైన నష్టమే కాదండి, మానసిక కృంగుబాటు కూడా ఎక్కువైపోతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏ పాపం చేశానో, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఇలాంటి పరిస్థితులు నాకు ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయి. జీవితంలో ఇక నాకు సుఖం అనేదే రాదా, కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కదా, ఎంత కష్టపడినా కూడాను ఎదుటి వారి యొక్క గుర్తింపు లభించడం లేదు. సక్సెస్ చవి చూస్తాము అనుకునే లోపే చేజేతులారా అవకాశాలు చేజార్చుకుంటున్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడూ ఎవరికి ఏ కష్టాన్ని ఏ ఆపదని తలంచలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ రకరకాల మనోభావాలతో మానసికంగా కృంగిపోతారు. మీరు చేస్తున్న పొరపాటు ఇదేనండి. అందరినీ గుడ్డిగా నమ్మడము. ప్రతి ఒక్కరిలో మంచి కోణాన్ని మాత్రమే చూస్తున్నారు. కానీ మీకు తెలియని చీకటి కోణం చాలా మందిలో ఉంటుంది. మీరు త్వరితగతిన జీవితంలో ముందుకు సాగడాన్ని ఓర్చుకోలేని వారు ఎందరో మీ చుట్టూరా ఉన్నారు. వారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు కావచ్చు, చుట్టాలు పక్కాలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులే కావచ్చు. కానీ మీతో మాత్రం ఎంతో మంచిగా మాట్లాడతారు. వారి సాయం మీకు చాలా అవసరం అన్నట్లుగా
అనిపిస్తుంది. వారు లేకపోతే ఒంటరి అనే భావన మీకు కలుగుతుంది అని అనిపిస్తుంది. వారు మీకు చాలా అలవాటు అయిపోయిన వ్యక్తులు కూడా అయి ఉండవచ్చును. కానీ వారికి కూడా దురుద్దేశ్యం ఉంటుంది. ఎందుకంటే మీరు త్వరగా జీవితంలో ముందుకు వెళ్తే గనక వారికి అసూయ, జలసీ లాంటివి వస్తాయండి. ఆ యొక్క అసూయ, జలసీనే, ఆ యొక్క దృష్టి మీ మీద ఎక్కువగా ఉంటుంది. కనుకనే కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అలాగే మీకు వచ్చే అవకాశాలు కూడా వీరు పాడు చేసేస్తున్నారు. కాబట్టి ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ రంగాల్లో ఉన్నా కూడాను పై స్థాయికి ఎదగడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా మరొక 5 రోజుల్లో ఏ అవకాశం అయినా కూడాను ఎవరికీ చెప్పకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ మీ చేతులతోనే ఆ యొక్క నిర్ణయాలను మీరే సజావుగా సాగించేలాగా చేయండి. అవకాశాలను అందుకుని ముందుకు సాగండి. మీకు సంబంధించిన ఏ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. మీ యొక్క నిర్ణయాలు మీకే లాభసాటిగా ఫలితాలు కలగచేస్తాయి. ఒక్కసారి మాట ఆలకించి ఈ విధమైన ప్రయత్నం చేస్తే గనక మీ జీవితం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా మారుతుంది. గ్రహాల కదలికల రీత్యా మీకు చాలా వరకు కూడా గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. కావున మంచి మంచి అవకాశాలే వస్తాయండి. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను శివారాధన చేయండి. మేలు కలుగుతుంది. మానసిక స్థైర్యం కోసం హనుమాన్ చాలీసా నిత్యము కూడా పాటించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.